నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈరోజు మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. చాలామంది ఇక్కడ వాళ్ళ సమస్యలను చెప్పుకొని వాళ్ళ సమస్యలు తీర్చమని అడగడానికి వచ్చారు. సో వాళ్ళ సమస్యలు ఏంటో అడిగి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళ సమస్యలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఇటువంటి మరెన్నో ప్రశ్నలను వాళ్ళు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నా సమస్య ఏంటంటే 3 సంవత్సరం కింద మా నాన్నకి చంపేసి ఇప్పుడు దాకా మనం ఈ జీవితున్నాం ఈ లోకంలో 21st సెంచరీ. హైదరాబాద్ అంటే ఐటీ టాప్ ఉంది. ఈ హైదరాబాద్లో 3 సంవత్సరం కింద మర్డర్ జరిగింది. ఒక సీనియర్ సిటిజన్ని చంపేసి ఆయన ప్రాపర్టీ, మా ఫాదర్ ప్రాపర్టీ గ్రాప్ చేసి బిల్డింగ్ కట్టున్నారు. మా ఓన్ చుట్టాలు, కజిన్ బ్రదర్ కట్టేసి నేను డీసీపీ దగ్గర పోయినా, సిపి దగ్గర పోయినా, ఇప్పుడు దాకా న్యాయం ఏం జరగలేదు. ఒక్క క్లూ కూడా దొరకలేదు అని చెప్తున్నారు. మొత్తం పైసలు తిని పోలీసు వాళ్ళు మొత్తం కేసుని క్లోజ్ చేసేసినారు. నాకు ఈ మీడియా అంటే ఒక మనది సహారా ఉంది. ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నానండి, న్యాయం చేయాలి. సీఎం గారు, మన కొత్త సీఎం గారు ఏం పేరు, రేవంత్ రెడ్డి గారితో గుజారిష్ ఉంది, మాతోని న్యాయం చేయండి. ఇన్సాఫ్ కరియే. हमारे फादर को बहुत సీనియర్ సిటిజన్, చాలా తప్పుగా అయిందండి. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లిమిట్ వస్తుంది. ఇది ఇట్లా అయింది. మీ నాన్నగారిని ఎవరు చంపారు? ఇప్పుడు దాకా పోలీస్ అయితే ఎవరు ఒక క్లూ కూడా దొరకలేదని చెప్పినారు. నాకు డౌట్ అంటే ప్రాపర్టీ గురించి చంపేసినారు. నేను అప్పుడు బయట దేశంలో ఉన్నా. ఇప్పుడు వచ్చిన కేసు ఇది చేసే ఒక క్లూ లేదు, ఒక ఫోనే దొరకలేదు అని చెప్తున్నారు. ఫారెన్సిక్ డాటా మొత్తం అది చూపించలేదు, ఏం చూపించలేదు. ఫింగర్ ప్రింట్ అంటే ఈ జమానాలో ఉంటున్నాం మనం. ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది మన హైదరాబాద్లో. ఒక క్లూ కూడా దొరకలేదంటే నమ్ముతారా ఎవరైనా? ఒక క్లూ అయితే దొరకలేదంట. అదే మొత్తం ఇల్లు ఇరుకొట్టి మళ్ళీ 6th ఫ్లోర్ బిల్డింగ్ కట్టినారు. అదే పెద్ద క్లూ. ప్రాపర్టీ గురించి ఒక పెద్ద ఆయన మనిషికి చంపేసి ఆయన ప్రాపర్టీ మొత్తం తీసుకున్నారు. ఇప్పుడు ఆయననే లేదు. ఎవరు కోర్టులో ప్రూఫ్ చేస్తాడు, ఛాలెంజ్ చేస్తాడు? నా ప్రాపర్టీ అని నేను సంపాదించి మా భార్య పేరు మీద పెట్టిన, పిల్లల పేరు మీద పెట్టిన ఆయననే లేడు. అసలు మనిషికి చంపేసి ఇప్పుడు మా అమ్మకి మొత్తం బ్రెయిన్ వాష్ చేసి ఇట్లా చేసి మొత్తం గ్రాప్ చేసినారు ప్రాపర్టీ. కొంచెం న్యాయం చేయండి. మీరు ప్రాపర్టీ లాక్కున్న వాళ్ళు ఎవరు? మీకేమైనా చుట్టాలు అంటే నా కజిన్ బ్రదర్, మా మామయ్య కొడుకు ఆయన. మా మామయ్య కొడుకు మొత్తం ఇప్పుడు బిల్డింగ్ కొడుతుండు. మొగల్స్ ప్రైడ్ అని బిల్డింగ్ పేరు. మొత్తం అయిపోయింది. ఆఫీసుల్లో ఏం పని చేస్తలేరు. ఎక్కడెక్కడ తిరిగినా నేను కమిషనర్ దగ్గర పోయినా, డీజీపీ లక్కడి కబూల్ దగ్గర పోయినా, హైకోర్టు పోయినా, ఎవరు స్పందించడం లేదు లేదు మేడం. మీరు ఎన్నాళ్ళ నుంచి తిరుగుతున్నారు ఈ కేసు? 3 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు సంవత్సరం నుంచి నేను నడుస్తున్నా. మొత్తం నా హాలా చూడండి ఎట్లా అయిపోయింది. జాబ్ లేదు, ఏం లేదు. ఇదే నాది పరిస్థితి. ఒక ఆఫీస్ దగ్గర పోవాలి, గవర్నమెంట్ సర్వీస్ దగ్గర అక్కడ కూకోవాలి. పైసలు అడుగుతున్నారు. ఎక్కడైనా పోతే గవర్నమెంట్ మనుషులు పని ఏం చేస్తలేరు. పైసలు కట్టించుకుంటున్నారు కానీ పని అయితే చేయడం. పైసలు తీసుకుంటున్నారు. అవును, నేను చేస్తా 1000 రూపాయలు, 2000 ఏజెంట్లు మొత్తం ఆఫీస్ ముంగట వస్తారు. నేను ఫైల్ ఫార్వర్డ్ చేపిస్తా సార్ దగ్గర. డైరెక్ట్ కలిసినా కూడా సార్తోని పని దాకా అట్లనే ఉంది. ఇన్వెస్టిగేషన్ అయితే పోలీస్ వాళ్ళు ఏం చేయలేరు. అదే అంతానే మేడం. మరి ఇక్కడ మీరు ఇది పిటిషన్ వేయడానికి వెళ్ళినప్పుడు కనీసం లోపల ఎలా స్పందిస్తున్నారు? లోపల పోయి ఇచ్చిన ఇది 6 days తర్వాత 1 week లో SMS వస్తుంది అని చెప్పినారు. ప్రజా దర్బార్లో న్యాయం చేస్తామని చెప్పారు. ఏం అక్కడ ఎవరు లేదు కదా, స్టాఫ్ అక్కడ జస్ట్ రిసీవింగ్ ది అప్లికేషన్ అండ్ దే ఆర్ సేయింగ్ టు ఓకే we have received your application. Within 1 week you will get SMS through the SMS acknowledgement. Later on we will do the process. They say like that. చెప్పండి సార్, మీ సమస్యలు ఏంటి? యాక్చువల్గా మేము శానిటరీ హెల్త్ ఇన్స్పెక్టర్ కోర్స్ చేసి చాలా సంవత్సరాలు అయింది. ఈ కోర్స్ కోసం 50,000 మెంబర్స్ ఎట్లనైనా ఎగ్జామ్ రాశారు, పాస్ అయ్యి సర్టిఫికేట్స్ ఉంది. గవర్నమెంట్ ఈ పోస్ట్ అనేది శాంక్షన్ చేసింది. అది టీఎస్పీఎస్సీ దగ్గర ఉంది. లాస్ట్ ప్రభుత్వం శాంక్షన్ చేసినా కూడా ఇంతవరకు దాని గురించి స్టెప్ ఏం తీసుకోలేదు. నోటిఫికేషన్కి మేము అక్కడికి వెళ్తే దాని గురించి డిస్కషన్ కూడా చేయలేదని అంటారు. దాని గురించి ఏం ఇన్ఫర్మేషన్ లేదంటారు. ఇంకో పైపిచ్చు ఎన్నో మండలాలు ఉన్నాయి. ఒక మండలానికి ఒక శానిటరీ హెల్త్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అన్న ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతానికి ఉన్న దాంట్లో డిప్యుటేషన్ల మీద తీసుకొచ్చి చేసుకుంటున్నారు. ఒక శానిటరీ హెల్త్ ఇన్స్పెక్టర్కి
ఓ 5-6 మండలాలు ఇచ్చేస్తున్నారు. అలా వాళ్ళ వల్ల అయితే లేదు. చాలా ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి. మలేరియా, కాలరా అట్లాంటి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అందరికీ. దీన్ని అరికట్టాలంటే శానిటరీ హెల్త్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఉంది, దాన్ని ఫిలప్ చేయాలి. ఆయన బాధ్యత అవుతుంది. ఆ ఏరియాలో ఉన్న ప్రజల హెల్త్ అనేది ఆయనపైన డిపెండ్ అయి ఉంటుంది. ఆయన చెక్ చేసుకుంటాడు. తెలంగాణలో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫస్ట్ ఇది ముఖ్యంగా ఉండాల్సి ఉంటుంది. శానిటరీ హెల్త్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అనేది ఉంది, అది క్రియేట్ చేసిరు, ఆల్రెడీ ఉంది. కొన్ని పోస్టులు కూడా యాడ్ చేయమని కూడా రిప్రజెంటేషన్ మేము ఇచ్చినాము. కొన్ని 32 పోస్ట్ మాత్రమే వాళ్ళు మాత్రం ఇచ్చారు, అది లాస్ట్ ప్రభుత్వం ఇచ్చింది. అది కూడా మొత్తం ఫిలప్ కాలేదు. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కూడా మనకి ఆమోదం తెలిపింది, అది కూడా ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. ఇంకా వీళ్ళు ఎటువంటి స్టెప్ తీసుకోలేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ పోస్ట్ని ఎంత తొందరగా భర్తీ చేస్తే అంత మంచిది, అంత ప్రజలు బాగుపడతారని అనుకుంటున్నాం. సో దీని మీద గవర్నమెంట్ అయితే ఎటువంటి స్పందన చూపించలేదా మరి? ఇప్పటివరకు అయితే ఎటువంటి స్పందన చూపించలేదు. మేము లాస్ట్ గవర్నమెంట్ కూడా మేము చూపించాము, రిప్రజెంటేషన్ ఇచ్చినాము, వాళ్ళు కూడా ఎటువంటి ఇది ఇవ్వలేదు. ఎన్నో పోస్టులు అవసరం ఉన్నా కూడా ఓన్లీ 32 పోస్ట్ మాత్రమే ఇచ్చారు. మన దగ్గర మున్సిపాలిటీలో చాలా మున్సిపాలిటీస్ అయ్యాయి. ఇప్పుడు అన్ని మున్సిపాలిటీలో అట్లీస్ట్ ఓ 10 మెంబర్స్ అయినా ఉండాలి. వీళ్ళు మొత్తం టోటల్ తెలంగాణలో 32 మాత్రమే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. 32 పోస్ట్ మాత్రమే ఇస్తారు. ఈ పోస్ట్ కూడా ఇంక్రీజ్ చేసి ఇంకోటి 32 పోస్ట్ ఇంక్రీజ్ చేసి ఇంకా నోటిఫికేషన్ తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేడం, ఇవి శానిటరీ ఇన్స్పెక్టర్, హెల్త్ ఇన్స్పెక్టర్ అనేది చాలా కీ రోల్ మేడం పబ్లిక్ హెల్త్కి. ఎందుకంటే మొన్న మీరు లాస్ట్ టైము అల్వల్లో చూసి ఒక షవర్మా తిని 16 మంది అస్వస్థతకు గురయ్యారు. అదే ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, హెల్త్ ఇన్స్పెక్టర్ ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు ఫుడ్ స్టాల్లో క్వాలిటీ మెటీరియల్ ఇస్తున్నారా, క్వాలిటీ ఫుడ్ ఉందా, ఈకోలై గ్రో అవుతుందా, కాలిఫామ్ గ్రో అవుతుందా అనేది ఐడెంటిఫై చేసి ఏదైనా కంటామినేషన్ ఫుడ్ ఉంటే దాన్ని తీసేస్తారు. ఈ అధికారులు లేకపోవడం వల్లనే విచ్చలవిడిగా ఇప్పుడు ఇక్కడున్న హోటల్స్లలో అన్నిట్లో కల్తీ చేస్తున్నారు. ఒక 4 రోజుల చికెన్ పెడుతున్నారు, కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్న చికెన్ పెడుతుంది. దానివల్ల పబ్లిక్ హెల్త్ ఖరాబ్ అవుతుంది. దయచేసి ఇప్పటికైనా రేవంత్ గారు మన తెలంగాణ ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఇలాంటి పోస్టులను తొందరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకోటి మనము చూస్తే స్టాటిస్టిక్స్ కూడా చూస్తే మన ఆల్ ఓవర్ ఇండియాలలో ఫుడ్ అడల్ట్రేషన్లలో మన తెలంగాణనే నెంబర్ 1 ఉంది. ఎందుకంటే అన్ని స్టేట్ గవర్నమెంట్లు వాళ్ళు హెల్త్ ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎవ్రీ ఇయర్ ఫిలప్ చేస్తారు. కానీ తెలంగాణలో నుండి శానిటరీ ఇన్స్పెక్టర్, హెల్త్ ఇన్స్పెక్టర్ ఫిలప్ చేయలేరు. దానివల్ల ఫుడ్ అడల్ట్రేషన్ చాలా ఎక్కువైపోతుంది. చాలామంది అనారోగ్యాలు పాలవుతారు. ఇప్పటికైనా వేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా దీన్ని ఫిల్ చేయలేదు అంటున్నారా? చేయలేదు మేడం. ఒక 2018 లేచింది, 18 నుంచి తర్వాత వేయలేదు. మళ్ళీ 2022లో ఒక జీవో రిలీజ్ చేసింది ఈ పోస్టులు వేయమని. హెల్త్ ఇన్స్పెక్టర్ 32, హెల్త్ అసిస్టెంట్ 68 పోస్టులు వేయమని. కానీ యాక్చువల్గా 1000 పోస్టులు వేయాలి మేడం. ఎందుకంటే మన తెలంగాణ జనాభా 4 కోట్లు. 4 కోట్ల మంది అంటే కనీసం ఒక 10-20 వేల మంది కన్నా ఒక హెల్త్ ఇన్స్పెక్టర్ ఉండాలి. కానీ ఆరోగ్య ప్రకారం చూసినా కూడా వీళ్ళు పోస్టులు వేస్తారు. ఈ 68, 32 కూడా తక్కువనే. కంపల్సరీ ఒక 1000 పోస్టులు అనేవి వేస్తే చాలామందికి బెనిఫిట్ ఉంటుంది. ఈ మిల్క్ అడల్ట్రేషన్ కానీ, ఫుడ్ అడల్ట్రేషన్ కానీ చాలా తగ్గుతుంది. కంటామినేషన్ ఫుడ్ కూడా పెట్టరు. చాలా హోటల్స్లలో కూడా మీరు చూసే ఉంటారు న్యూస్లలో, చాలా హోటల్స్లలో చికెన్ తిని, మటన్ తిని, ఇంకా కొన్ని చిన్న సమోసాలు తిని, షవర్మాలు తిని కూడా హెల్త్ ఇంజురీస్ అయినాయి. దానివల్ల చాలామంది హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. ఇంకోటి మిల్క్లల్లో ఫార్మాలిటీహైడ్ అనే ఒక కెమికల్ కలుపుతారు మేడం చిన్న షాప్స్లలో, ఆన్లైన్లో. దానివల్ల మెయిన్ పొల్యూషన్ అవుతుంది మేడం. సో 2018లో లాస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. 2022లో జూన్ 6న అప్రూవల్ అయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ చేసింది. యాక్చువల్గా గవర్నమెంట్కి చాలా నీడ్ ఇవి పోస్టులు అనేవి. ప్రతిదీ ఫుడ్ అనేది పొల్యూషన్ అవుతుంది కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్లో కానీ కంపల్సరీ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, శానిటరీ అసిస్టెంట్లు కానీ, హెల్త్ అసిస్టెంట్ కానీ నింపాల్సిందిగా. ఎందుకంటే మేము నిరుద్యోగులం, ఎప్పుడో చేసిన ఈ కోర్సు, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. సో గత ప్రభుత్వం దీని మీద ఎటువంటి చొరవ తీసుకోలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. పర్టికులర్ ప్రజాపాలన మీద రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని దీని మీద ఖచ్చితంగా ఈ 2 లక్షల నోటిఫికేషన్లో మా ఉద్యోగాలు కూడా వీలైనంత త్వరగా నింపాలని మా నిరుద్యోగుల తరపున మేము కోరుకుంటున్నాం సార్. ఇది మా యొక్క అభ్యర్థన, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సో ఖచ్చితంగా మా పోస్టులు నింపాలని మా యొక్క ఆలోచన సార్. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం నిన్న ఎల్బీ నగర్లో త్వరలో వైద్య శాఖలో 5000 పోస్టులు భర్తీ చేస్తామని మన బట్టి విక్రమార్క గారు మరియు దామోదర రాజనరసింహ గారు చెప్పారు. అందులో ఈ శానిటరీ ఇన్స్పెక్టర్, హెల్త్ ఇన్స్పెక్టర్, మలేరియా ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా వేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఎందుకంటే మలేరియా ఇన్స్పెక్టర్ కూడా లేకపోవడం వల్ల విలేజ్లలో కానీ, జిహెచ్ఎంసీ మున్సిపాలిటీలలో చాలామందికి మలేరియా డిసీజులు వచ్చి చాలామంది హాస్పిటల్ పాలవుతుంది. దానివల్ల డెంగ్యూ, మెదడు వాపు చాలా రోగాలు వస్తున్నాయి.
ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా హెల్త్ ఎఫెక్ట్ చాలా అవుతుంది. ఈ ఫార్మాలిటీ కెమికల్ మిల్క్లల్లో వాళ్ళ చికెన్లలో కలపడం వల్ల చాలామంది చిన్న చిన్న వయసులో క్యాన్సర్ కూడా వస్తుంది. మీరు కావాలంటే ఒక స్టాటిస్టిక్ చూడండి. ఎక్కువ ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ మన ఇండియాలో వస్తున్నది. ఎందుకంటే ఈ ఫుడ్ అడల్ట్రేషన్ వల్లనే. ఈ పోస్టులు వేయడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఏంటంటే ప్రతి హోటల్కి ప్రతి ఫుడ్ ఆర్గనైజేషన్లకి వెళ్ళి వీళ్ళు చెక్ చేస్తారు. దానివల్ల ఫుడ్ అనేది కల్తీ కాదు, ఆరోగ్యమైన ఫుడ్ మనకు అందుతుంది. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇప్పుడు జిహెచ్ఎంసీలో చూసుకుంటే మాక్సిమం హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా అవుట్సోర్సింగ్ కింద ఉన్నారు. అది కూడా వాళ్ళు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కాదు. బీకామ్, బీఏ, బీసీఏ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారు అందరూ. ఇప్పుడు మేము యాక్చువల్గా 50,000 మెంబర్స్ ఉంటాం క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అంతా. ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. 22 నుంచి 2022 నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం. మీరేం చదువుకున్నారు సార్? నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఐటీఐ అది కూడా చేసాము, కంప్లీట్ చేసాము. డిప్లొమా ఇన్ ఐటీఐ చేసాం. అది స్పెషల్ కోర్స్. అది శానిటరీ ఇన్స్పెక్టర్ డిప్లొమా కోర్స్ చేసినాం మేడం. ఇది స్పెషలైజేషన్ కోర్సు ఎన్సీవీటీ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు అందిస్తారు. అది చేయడం వల్ల ఏంటంటే ఎక్కడంటే అక్కడ హెల్త్ పరంగా ఏదైనా అడల్ట్రేషన్ అయినా కల్తీ అయినా కానీ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చి ఇక్కడ ఇలా కల్తీ అవుతున్నది, దీనివల్ల ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి వెంటనే వీళ్ళని మూవ్ చేయాలని కూడా మేము రిపోర్ట్ ఇస్తాం మేడం. అలాంటి కీ పొజిషన్ పోస్టులు మేడం ఈ శానిటరీ ఇన్స్పెక్టర్, హెల్త్ ఇన్స్పెక్టర్, మలేరియా ఇన్స్పెక్టర్. అవుట్సోర్సింగ్లో ఉన్న అన్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ మొత్తం తీసేస్తే చాలా పోస్టులు ఎంటీ ఉన్నాయి. జిహెచ్ఎంసీలో కానీ పక్కలో ఉన్న వేరే డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి కూడా కానీ అన్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారనమాట. వాళ్ళని తీసేస్తే ఇంకా క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారు. మంచి ప్రజలకు కావాల్సిన ఆరోగ్యంగా ఏం పాటించాలి, ఏం అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది అన్ని క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ తెలుసు. బీకామ్, బీఏ చేసిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఫిజిక్స్ ఉన్నట్టు ఇప్పుడు శానిటరీ ఇన్స్పెక్టర్ అంటే హెల్త్ బయాలజీ ఉండాలి. కానీ ఇప్పుడు లాస్ట్ ఉన్న గవర్నమెంట్ అంతా బీకామ్లో ఫిజిక్స్ అన్నట్టు బీఏ బీకామ్ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి బయాలజీ ఏం తెలుస్తుంది మేడం? వాళ్ళకి మైక్రో బ్యాక్టీరియా ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఏం తెలియదు. అన్క్వాలిఫైడ్ క్యాండిడేట్లని అన్ని మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ బేస్ కింద డబ్బులు తీసుకొని మరీ పెట్టించుకున్నారు మేడం. ఇప్పుడు వాళ్ళందరినీ రిమూవ్ చేసి మాలాంటి క్వాలిఫైడ్ సర్టిఫైడ్ క్యాండిడేట్ని తీసుకోవాలని మేము గౌరవనీయులైన సీఎం గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యాప్తంగా ఉన్న ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్ మేడం, మేము గత 20 సంవత్సరాల నుండి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం రోస్టర్ అండ్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యాము. మేము ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 1523 పోస్టులు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో డిఎస్సీలో భర్తీ చేస్తామని చెప్పి గవర్నమెంట్ అంటుంది. మేము గత 20 సంవత్సరాల నుంచి సేమ్ నేచర్ ఆఫ్ వర్క్ చేస్తున్నాం. మేమే సర్వే చేసి మేమే ఈ పిల్లలకు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు స్కూళ్ళల్లో విద్యాబోధన చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని రాష్ట్ర వ్యాప్తంగా 996 మందిని పనిచేస్తున్నాం. మమ్మల్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మిగతాయి మీరు ప్రెస్ నోటిఫికేషన్ బొమ్మని చెప్పి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే మేము ఇప్పుడు నార్మల్ ఇప్పుడున్న ఏజ్ పిల్లలతో పాటు ఎగ్జామ్ పెడితే మేము మాకు మెమరీ ఇవన్నీ ఏజ్ క్రైటీరియా ప్రకారం ఎలిజిబుల్ కాలేం. కాబట్టి మా వయసు రీత్యా అలాగే మా క్వాలిఫికేషన్ ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే నామ్స్ లీగల్ నామ్స్ ప్రకారం వాళ్ళైతే నామ్స్ ఉన్నాయో మేము అందరము స్పెషల్ బీఈడి, డిఈడి, స్పెషల్ ఎడ్యుకేషన్, ఎంపీలు, పీజీ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా ఏజ్ ప్లస్ మా సర్వీసు అన్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని రెగ్యులర్ చేసి మిగతా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. మీ ఉద్యోగాలను అయితే తొలగించి కొత్త వాళ్ళకి ఉద్యోగాలను ఇస్తున్నారు? లేదు మేడం, ఇప్పుడు ఇవి నా సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మీన్స్ నార్మల్ పిల్లలతో పాటు ఈ పిల్లలకు ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి 2001లో సర్వశిక్ష అభియాన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని స్కీమ్ రాబడింది మేడం. మేము దాన్ని స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయ్యాము. ఇప్పుడు నార్మల్ స్కూళ్ళల్లో ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిరో వాళ్ళే ఎలిజిబుల్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పిల్లలకు నార్మల్ పిల్లలకు టీచర్స్ ఎట్లా ఉన్నారో స్పెషల్ నీడ్ పిల్లలకు ఎలాంటి టీచర్స్ లేరు. సుప్రీంకోర్టులో 2016 132/2016 రజనీష్ పాండే అని చెప్పి రాజస్థాన్ నుంచి కేసు ఫైల్ చేయడం జరిగింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్ని ఇంప్లీడ్ చేశారు సుప్రీంకోర్టు. దాని ప్రకారం 2021లో వితిన్ 6 monthsలో ప్రతి నార్మల్ స్కూల్కు ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన ఉపాధ్యాయుని నియమించడం అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ లేటెస్ట్గా 6 weeksలో 2023 ఆగస్టు 22వ తారీఖు రోజు ఇంకో కొత్త జీవో పాస్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఆర్డర్ వితిన్ 6 weeksలో వీళ్ళని కంపైల్ చేసి ఏ స్టేట్ అయితే చేయదో వాళ్ళు మామూలుగా కోర్టు ధిక్కారణ కిందికి పరిగణలో తీసుకుంటాం, నింపండి ఇమీడియట్లీ అంటే మన తెలంగాణ గవర్నమెంట్ 1523 పోస్టులు క్రియేట్ చేయడం జరిగింది. అందులో
796 పోస్టులు ఎస్జిటి, 723 పోస్టులు స్కూల్ అసిస్టెంటు ఈ ఆర్థిక శాఖ ఆమోదం పొందడం జరిగింది. దాని క్రైటీరియా ప్రకారము ఇప్పుడు 10:1 అప్పర్ ప్రైమరీ లెవెల్లో, హై స్కూల్ లెవెల్లో 10:15 హై స్కూల్ లెవెల్లో శాంక్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారం కూడా మేము అన్నిటికీ ఎలిజిబుల్. దాని ప్రకారం మమ్మల్ని అబ్జర్వ్ చేసుకున్న మేము ఇప్పుడు 20 years నుంచి సేమ్ సర్వీసు సేమ్ ఇదే చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మిగతా ఈ ప్రెస్ నోటిఫికేషన్ బొమ్మని చెప్పడం జరుగుతుంది, విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాల్లో అందరికీ స్కేల్ ఇచ్చేసారండి. ఒక మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలే వెనుకబడిపోయినాయి ఈ విషయంలో. దయచేసి కావాలంటే రేవంత్ రెడ్డి గారు మాకు మా యొక్క విజ్ఞాపన మేరకు మాకు న్యాయం చేస్తారని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాం సార్, అంతే. విద్యా హక్కు చట్టం 2007 ప్రకారం అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనేటువంటి సంకల్పంతో భారత ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఆ చట్టాన్ని మన తెలంగాణ ప్రభుత్వము ఒక టీచర్లో ఒక వివక్షను చూపిస్తుంది. కాబట్టి ఇటు విషయాన్ని మేము అందరము రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టుని, దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టులో మేము పిటిషన్ వేయడం జరిగింది. ఆ 2 తీర్పులు మాకు అనుకూలంగా వచ్చినాయి. ఇటు విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది విజ్ఞానం లేని అధికారులను పైన కూర్చోబెట్టడం వల్ల మాకు అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం కూడా లాస్ట్ మూమెంట్లో మీకు న్యాయమైన కోరిక, మీకు అన్యాయం జరిగిందని ఒప్పుకుంది. సో ఎలక్షన్ రావడం వల్ల అది నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి ఇటు విషయాన్ని ఈ ప్రభుత్వాన్ని మొట్టమొదటి దిశగా సో ఈ ప్రభుత్వం మా యొక్క పెండింగ్లో ఉన్నటువంటి దాన్ని పరిష్కరించి వెంటనే మమ్మల్ని తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకు తీయాలంటే ఇక్కడ ఒకటి అధికారులు కూడా ఒక ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేది ఏంటంటే నిరుద్యోగులు ఉన్నారు, యువకులు ఉన్నారు, వాళ్ళు మీకు యాంటీకి వస్తుందంటే అది తప్పుడు విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్న అధికారుల యొక్క నిరంకుశత్వం నశించడం కోసమే మేము ఇక్కడ వచ్చినాము ఈరోజు. సో ఎందుకంటున్నామంటే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 30 జిల్లాలలో పరీక్ష రాసినాము, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. మేము 100% మేము ఉన్నాము. ఒకటి మేము రోడ్డు మీదకి రాక మేము ధర్నా చేయకపోవడం వల్లనే ఈ ప్రభుత్వం మమ్మల్ని కనకరించలేదు. కాబట్టి ఇటు విషయాన్ని ఈరోజు మొట్టమొదటి ధర్నా కార్యక్రమం ఉన్నది. కాబట్టి ఇటు విషయాన్ని మానవతా దృక్పథంతో ఆలోచించి వెంటనే మమ్మల్ని భర్తీ చేయాలి. వాళ్ళు చెప్పేటువంటి కుంటు సాకులు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగులు ఉన్నారంటే ఏ నిరుద్యోగులు ఈ విషయంలో ఎవరు లేరు. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ప్రభుత్వ ఉద్యోగం ఉంటుందన్న విషయం ఒక్కరికి తెలియదు. వాళ్ళు ఎట్లా ఈ ఎడ్యుకేషన్ చదువుతారు? అసలు అవకాశమే లేదు, ఎంప్లాయ్మెంట్ అవకాశమే లేనప్పుడు వాళ్ళు చదవడం అనేది అసంబద్ధతం. మేము ఏదైతే ఒక వాలంటరీ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ఇన్ని రోజులకెళ్ళి మా యొక్క కృషి ఫలితంగా ఏర్పడ్డది. సో ఎట్లయితే వీర తెలంగాణ ఎట్లయితే వచ్చిందో అదేవిధంగా మేము 20 ఏళ్ళకెళ్ళి ఈ పిల్లల కోసం విద్య చేస్తే సో చట్టం దృష్టిలో ఇది ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి ఆ 1523 పోస్టులు పెట్టి చిన్న అధికారులు చిన్న మెదడుతో ఆలోచిస్తున్న కొన్ని అధికారుల వల్ల మేము ఇంతవరకు అన్యాయం జరిగిన మేడం. ఇటు విషయాన్ని మీ ద్వారానైనా ఏ అధికారికి అయితే అవగాహన లేదో నాకు అవకాశం ఇవ్వండి, ఆ అధికారికి నేను కౌన్సిలింగ్ ఇస్తాను. ఎందుకంటే మా యొక్క వృత్తిరీత్యానే మేము కౌన్సిలింగ్ ఇస్తాం. మేము ఏమంటున్నాము, తెలివి తక్కువ ఉన్నటువంటి పిల్లలకు, కళ్ళు కనపడిన పిల్లలకు, చెవులు వినబడిన పిల్లలకు కూడా మేము వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు చేస్తాం. మరి కళ్ళుండి కనపడని, చెవులుండి వినపడని, మెదడు ఉండి మేము అనుకున్నటువంటి ఈ అధికారులు మాత్రము మా విషయాన్ని ఎందుకో మరి నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు. వెంటనే మమ్మల్ని క్రమబద్ధీకరించాలి. సో మిగతా ఏవైతే ఉన్నాయో మేము ఎందుకంటున్నాము అంటే 1500 పోస్టులలో మేము పనిచేస్తున్నాం కదా, 10 ఏళ్ళకెళ్ళి 1000 మంది మాత్రమే సుమారుగా. అంటే మిగతా 500 మంది నిరుద్యోగులకు ఇవ్వండి. మేమందరం ఇంకొక 5-10 ఏళ్ళలో మేము రిటైర్డ్ అయిపోతున్నాము. సో ఇటువంటి అవకాశం ఉన్నప్పుడు గవర్నమెంట్, పాత గవర్నమెంట్ అటు అవకాశం ఇవ్వలేదు, కానీ ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇస్తున్న నమ్మకంతో ఈరోజు మేము ప్రజాభవన్కి వచ్చినాం. థ్యాంక్ యూ మేడం. మీ ద్వారా ఇటు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్లాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. నమస్కారం అండి. మేడం నమస్తే మేడం. నేను మెదక్ నుంచి వచ్చాను మేడం. ఇక్కడ ప్రజావానికి ఒక 3 times అట్లా వచ్చాను మేడం. కానీ ఇక్కడ ఎలాంటి స్పందన నాకు కనబడట్లేదు మేడం. నేను ఒక ఉపాధి కోసం వచ్చాను మేడం. ప్రజెంట్ నేను డిగ్రీ చదువుకున్నా కానీ కూలి పని చేసుకొని బతికే పరిస్థితి మేడం. నాకు ప్రజెంట్ కాలు విరిగింది. రీసెంట్గా ఒక చిన్న పాప, నాకు ఇద్దరు కుమార్తెలు మేడం. రీసెంట్గా ఒక చిన్న పాప కూడా చనిపోయింది. కాకపోతే ఏంటంటే గతంలో మా నాన్నగారు స్కూల్లో స్వీపర్గా 40 సంవత్సరాలు చేశారు మేడం. 75 రూపాయల నుంచి ప్రజెంట్ 4000 వరకు చేసి ఆ తర్వాత వయసు అయిపోయిందని తీసేశారు మేడం. ఇప్పుడు మాకు ఇల్లు లేదు, ఉండడానికి ఇల్లు లేదు, భూమి లేదు, మేము ఎలా బతకాలి మేడం అని ప్రజావాన్ని ఆశిస్తే ఇక్కడ అధికారులు కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేరు. వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకున్నా కానీ మాకు రిసీవ్ కాపీ కూడా రావట్లేదు మేడం. ఇది నా సమస్యను ఎన్ని ఏళ్ళ నుంచి ఎదుర్కొంటున్నారు మేడం? ఈ సమస్య ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది? నేను గత టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కూడా తిరుగుతున్నాను, కానీ ఏ టీఆర్ఎస్ వాళ్ళు ఎలాంటి చర్య కూడా తీసుకోలేరు మేడం. కానీ దీన్ని పిటిషన్ వేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ లోపల ఎలా స్పందించారు వాళ్ళు? సర్లే చేస్తాంలే అంటున్నారు, కానీ వాళ్ళు కనీసం అక్కడ వాళ్ళు తీసుకున్నట్టుగా రిసీవ్ కాపీ కూడా మాకు ఇవ్వట్లేరు మేడం, ఇవ్వట్లేరు.
అది మేడం పరిస్థితి చాలా దీనమైన ఇప్పుడు కూలి పని చేసుకుంటేనే మా కుటుంబ పోషణ జరుగుతుంది మేడం. అది నా పరిస్థితి మేడం. నాకు వెంటనే రేవంత్ రెడ్డి సార్ గారు నాకు ఎంతనే హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను మేడం. మరి మీ ఏరియా ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి మీరు ఏమి నేను అక్కడికి కలెక్టర్ గారు కూడా కలిసాను మేడం. వాళ్ళు కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేరు మేడం. ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేరు మేడం. సో నాకు కొంచెం హెల్ప్ చేయాలని ఆ సీఎం గారిని కొంచెం కోరుతున్నాను మేడం. మీ ద్వారా వెంటనే ఆ సార్కి తెలియజేసి కొంచెం తెలియజేయండి మేడం. గతంలో ఉన్న ఎమ్మెల్యే ఎవరు మీ ఏరియా? పద్మదేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు మన రోహిత్ మేడం, మైనంపల్లి రోహిత్. మరి ఆమెకి మళ్ళీ మీరు ఒకసారి ఇచ్చారా ఆయనకి? సార్కు కలవడం ఈ మధ్య కలవలేను మేడం. సార్ కొంచెం బిజీలో ఉన్నాడు, కలవలేను మేడం. కలెక్టర్ కలిసాను కానీ ఎలాంటి స్పందన లేదు అక్కడ నుంచి. ఇప్పుడు కూడా ఎటువంటి స్పందన? ఇక్కడ నుంచి అక్కడ స్పందన లేకనే ఇక్కడికి వచ్చాను మేడం. 3 times ఇక్కడ వచ్చాను. ఇక్కడైతే అధికారులు అసలు ఏం పట్టించుకోవట్లేదు మేడం. మాలాంటి పేదవాళ్ళు చేయకపోతే ఎలా మేడం? కాంగ్రెస్ వచ్చిందని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మేడం. కానీ మాకు ఇంత దీనమైన పరిస్థితి, డిగ్రీ చేసుకుంటే రోడ్ల మీద బతకాల్సి వస్తుంది మేడం. కనీసం ఉండడానికి ఇల్లు లేదు మేడం. వ్యవసాయం చేసుకుందాం భూమి లేదు మేడం. ఎలా బతకాలి మేడం? నాకు ఉపాధి కల్పించాలని ఇక్కడికి రావడం జరిగింది మేడం. మా నాన్న కూడా వెట్టి చాకరీ చేసి మేడం. స్కూల్లో పార్ట్ టైం స్వీపర్గా వెట్టి చాకరీ చేశాడు. అయినా కానీ ఏం చేయలేకపోయారు మేడం. సో కనీసం ఇప్పుడైనా మాకు ఏదైనా దారి చూపించాలి, ఉపాధి కల్పించాలని కోరుతున్నాను మేడం.